నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అగ్రశ్రేణి నాయకులు, గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అన్నలకు అక్కలకు అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి రైతులకు, ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చినటువంటి రైతులకు, ట్రాక్టర్లు కట్టుకొని వచ్చినటువంటి రైతులకు, అట్లాగే ముత్యాలమ్మ గుడి నుంచి భారీ ఎత్తున ప్రభా తీసుకొచ్చినటువంటి సోదరులకు, ఎన్నుకున్న సర్పంచ్ గారికి, అట్లాగే గొల్లగూడెం నుంచి వచ్చిన బేరీల అన్నలకు అందరికీ శిరస్సు వచ్చి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన నాయకుడు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క దెబ్బ కొడితే ప్రతిపక్షాల దిమ్మ తిరిగిపోయింది. ఇక లేచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆనాడు వరంగల్ డిక్లరేషన్ లో పెద్దలు మన అధినేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట, 2 లక్షల రుణాల్ని మాఫీ చేసి తీరుతామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట, ఆ రోజు మన రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాట, మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చినటువంటి మాట, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం, మడమ దిప్పనటువంటి ప్రభుత్వం, మాట మీద నిలబెట్టేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పేసి సగర్వంగా ఈ రోజు మీ ముందు చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు ఒకటే గమనించండి, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశంలో 70,000 కోట్ల రూపాయల్ని రుణమాఫీ చేసింది కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీని. ఆనాడు ఉచిత కరెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీని. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1,00,000 రూపాయల రుణాలు మాఫీ చేసినటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఈ రోజు మరొక చరిత్రని తిరగరాస్తూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని, సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మన ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసి ఆగస్టు నాటికి 2 లక్షల రుణాలు మాఫీ చేసి తీరుతాం యాదగిరి లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిండు. ఈరోజు ఎంపీ ఎన్నికల సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మాట్లాడారు, ఏ ఊరికి పోతే ఆ గుడి మీద మీరు ప్రమాణం చేస్తుండ్రు, అసలే అప్పుల రాష్ట్రంగా మేము తయారు చేసి మీకు 7 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయినాం, ఎట్లా మీరు రుణమాఫీ చేస్తారని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం మీరు చూశారు. మీరు రుణమాఫీ చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఒక మాజీ మంత్రి కూడా చెప్పినటువంటి విషయం మీరు గమనించారు. ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసిండు. హరీష్ రావు గారిని అడుగుతున్నాం, మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా, రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ గడ్డ నుంచి అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 7 నెలలు అవుతుంది మన ప్రభుత్వం వచ్చి, నెలకు 7,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతారు. 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తారు. ఈ రోజు నాటికి మనము ఉచిత బస్సు ప్రయాణం గాని, మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గాని, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద గాని, గృహజ్యోతి కింద గాని, మహాలక్ష్మి స్కీమ్ గాని, అనేక స్కీముల కింద ఈ 7 నెలల కాలంలో 29,000 కోట్ల రూపాయలు సంక్షేమ రూపకంగా ప్రజలకు ఇచ్చినాం. 7,000 కోట్లు అంటే 7 ఏళ్ళు ఎంతైతే అన్నా 49 కోట్ల అప్పులు కట్టినాం. 49 కోట్ల అప్పులు కట్టి 49,000 కోట్ల అప్పులు కట్టి 29,000 కోట్ల రూపాయల సంక్షేమానికి ఇచ్చి ఈ రోజు రైతులకు 31,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తున్నామంటే ఇది రేవంత్ రెడ్డి గారి దమ్ము, ఇది కాంగ్రెస్ పార్టీ దమ్ము అని చెప్పేసి సగర్వంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా గ్రామాలలో ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో ఓట్లకు పోయినప్పుడు చెప్పినాం, మనం రైతులకు 2 లక్షల రుణాల్ని మాఫీ చేసి తీరుతామని చెప్పేసి చెప్పినాము. మాఫీ చేసినాం, మాట నిలబెట్టుకున్నామని చెప్పేసి ప్రతి రైతు కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి రైతును కూడా మనం రిక్వెస్ట్ చేయాలి, కృతజ్ఞతగా ప్రతి రైతు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్తూ మాఫీ అయిన ప్రతి రైతుతోనూ ఒక వీడియో పెట్టించాలి. అది 30 సెకండ్ల, 20 సెకండ్ల, 8 సెకండ్ల ఒక్కొక్క వీడియో మనం పెట్టిస్తే ప్రతిపక్షాలు వడపోత వాళ్ళ వలపోత ముందు ఇవన్నీ కూడా వాళ్ళు మరింత వలపోత మిలిగించేటువంటి పద్ధతిలో ప్రతిపక్షాల దిమ్మ తిరగాలంటే మనం అందరం కూడా ప్రతి గ్రామం నుంచి మాఫీ అయిన ప్రతి రైతు కూడా
ఒక 8 సెకండ్లు ఒక వీడియో చేసేసి మనం పెట్టాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మనం ఒకటే ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత ప్రజాస్వామ్యం ఉందో మీరు గమనిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్య పాలన తెస్తున్నాం, ప్రజాస్వామ్య పాలన తెచ్చినాం. ఈ రోజు రుణమాఫీ అయింది. ఇక నెక్స్ట్ 3,500 ఇండ్లు మన నియోజకవర్గానికి ఇచ్చారు. త్వరలో అది కూడా ఇచ్చేస్తాం. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 20 ఎకరాలలో ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ ను కూడా మన నియోజకవర్గానికి శాంక్షన్ చేయించినాం. త్వరలో అది కూడా మనము అటు కట్టంగూరు నగరకల్లు మధ్య కానీ ఇటు కేతపల్లి నగరకల్లు మధ్యన కానీ 20 ఎకరాలలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోని విద్యా సంస్థలను కూడా మన నియోజకవర్గానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 ఇస్తే మనకు నగరకల్లుకు 1 ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఇది మొదలుకొని త్వరలో డిగ్రీ కాలేజీని కూడా మనం నిర్మాణం చేసుకుంటాం. ఆ తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి 100 పడకల హాస్పిటల్ కూడా మనం ఇనాగ్రేషన్ చేసి దానికి ముఖ్యమంత్రి గారిని మన జిల్లా మంత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నను పిలిచి ఈ నియోజకవర్గానికి అదనంగా 1000 కోట్ల నిధులు మాకు కావాలని చెప్పేసి 1 విడత ఇస్తారా, 2 విడతలు ఇస్తారా, 3 విడతలు ఇస్తారా, మనం నిధులు తెచ్చుకోవడానికి కూడా 6 నిమిషాలు కృషి చేద్దామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొన్ననే ఇరిగేషన్ మంత్రి అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో మేము మాట్లాడినాం. చామల సీనన్న వచ్చిండు పెద్దలు, అట్లాగే తుంగతుర్తి ఎమ్మెల్యే గారు కూడా వచ్చిండు. మేమందరం పోయి పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలతో పాటు ఐటిపాముల లిఫ్ట్ తో పాటు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో కూడా ఈ రోజు రివ్యూ చేసి సమీక్ష చేసి ప్రారంభించమన్నాం. అవసరమైతే 22వ తారీఖు నాడు బ్రాహ్మణ వెల్లంల ఐటిపాముల విజిట్ చేసి వీటిని వేగంగా పూర్తి చేస్తానని చెప్పిండు. ఐటిపాముల లిఫ్ట్ కూడా అక్కడ రైతులు కోర్టుకు పోతే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి చెక్కులు కూడా రెడీ అయినాయి. నష్టపరిహారం ఇచ్చి చెక్కులు ఇచ్చేసి త్వరలో ఆ పనిని కూడా ప్రారంభం చేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. ఇది మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న చిత్తశుద్ధి. ఇది మన జిల్లా మరొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న చిత్తశుద్ధి అని చెప్పేసి మీ అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ ఐటిపాముల లిఫ్ట్ ను అడావుడిగా పరుగులుగా పోయేసి కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకోరు తప్ప ఆడ చేసింది కూడా ఏం లేదు. ఈ రోజు నిధులు ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి రైతులకు చెక్కులు ఇచ్చేసి త్వరలో పనులు కూడా వేగంగా ప్రారంభిస్తాం. సంవత్సరం లోపు ఐటిపాముల లిఫ్ట్ ద్వారా గొల్లగూడెం గాని, ఆ తర్వాత వచ్చేసి చెన్నపల్లి గాని, చెరువన్నారం గాని, కడపర్తి గాని, నోముల గాని, నెల్లిగొండ గాని, ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి వల్లాల అడ్లూరు గ్రామాలకు కొండారం గ్రామానికి తప్పకుండా మనం నీళ్లు ఇచ్చి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు అదేదో పూర్తయినట్టు ట్రయల్ రన్ చేసి గత ప్రభుత్వం నీళ్లు మీద చల్లుకొని ఊరేగింది తప్ప అక్కడ చేసింది ఏం లేదు. ఆ ప్రాజెక్టు పూర్తయి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే 500 కోట్ల నిధులు కావాలి. 500 కోట్ల నిధులు కావాల్సి ఉన్న ఓట్ల కోసం వాళ్ళు డ్రామా చేసిర్రు. ఓట్ల కోసం వాళ్ళు ఒక చిన్న సినిమా చూపించారు తప్ప ఆడ చేసింది ఏమీ లేదు. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు వెంకరెడ్డి సార్ గారు మేము పోయి ముఖ్యమంత్రి గారికి కనీసం ఫస్ట్ 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటట్టు ఏర్పాటు చేయండి అని చెప్పేసి 50,000 ఎకరాలకు నీళ్ల కోసం ల్యాండ్ అక్విజిషన్ కోసము 150 కోట్లు, కాలువ తీయడం కోసం 100 కోట్లు, 250 కోట్లు మొదటి విడత ఇయ్యమని చెప్పేసి అడిగినాం. 250 కోట్లు మొదటి విడత తీసుకొని 50,000 ఎకరాలకు నీళ్లు తెచ్చుకుంటామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకి రాలేదు, వాళ్ళకి రాలేదు, వీళ్ళ ఎల్లయ్యకు రాలేదు, వాళ్ళ మల్లయ్యకు రాలేదు అని చెప్పేసి చెప్తారు. అదంతా కూడా అబద్ధం. ఈ రోజు మన ప్రభుత్వం రేషన్ కార్డు కేటీఆర్ తీసుకోవట్లేదు, ఆధార్ కార్డు తీసుకోవట్లేదు, రైతు పాస్ బుక్ కేటీఆర్ గా తీసుకొని రైతు పాస్ బుక్ ఉంటేనే బ్యాంకులో లోన్ వస్తుంది. బ్యాంకులో లోన్ ఉన్నటువంటి రైతు పాస్ బుక్ తీసుకొని ఈ రోజు బ్యాంకు పోతే లోన్ ఇస్తారు. ఆడ లోన్ ఉన్న ప్రతి రైతుకు నిన్న మొదలుకొని నిన్న 0 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు రుణాలు మాఫీ చేసి వాళ్ళ పాస్ బుక్లు కూడా వాళ్ళకి తిరిగిస్తారు. రేపు ఈ 1,00,000 రూపాయలు అయిపోయిన తర్వాత
ఈ నెలాఖరికల్లా 0 నుంచి 1,50,000 రూపాయల వరకు ఈ నెలాఖరికల్లా పూర్తయింది. వచ్చే నెల 0 నుంచి 2 లక్షల వరకు వచ్చే నెల పూర్తయితది. ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఎక్కడైనా ఈ గ్రామాలలో ఉండేటువంటి నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఏడనైనా బ్యాంకు వైపు నుంచి కానీ ఇంకే వైపు నుంచి కానీ మిస్టేక్ జరిగి ఎవరికన్నా రాలేదంటే నేను ఇక్కడనే అందుబాటులో ఉంటా. మన నాయకులందరూ కూడా ఊర్లలో అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు మా నోటీస్కి తీసుకురండి. బ్యాంకర్స్ తోనైనా ఎవరితోనైనా మాట్లాడి ప్రతి రైతుకు రుణమాఫీ జరిగే విధంగా, ప్రతి రైతుకు లబ్ధి జరిగే విధంగా పనిచేయడానికి చిత్తశుద్ధితో మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎక్కడ కూడా జూటా మాటలు, అబద్ధ మాటలు, మోసం మాటలు చెప్పడం అనేటువంటిది మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి లేదు. ఏదైతే చేస్తామో అదే చెప్తాము, చెప్పిందే చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నెకరెకల్లు నియోజకవర్గంలో వారు వన్ సైడే ఉండాలి, ఇతర పార్టీలకు డిపాజిట్ రావద్దు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు వర్షం కూడా మనకు సహకరిస్తా ఉంది. ఎందుకు సహకరిస్తుంది? రైతులకు డబ్బులు వచ్చినాయి, వర్షాలు లేవు అనేటువంటి బాధలు ఉన్న రైతులకు వర్షం కూడా వస్తుంది. రుణాలు మాత్రమే పంటలకు అవసరమైనటువంటి వర్షాలు కూడా వస్తున్నాయి. వానదేవుడు కూడా కర్ణించి మనకు వర్షాలు ఇస్తుండు, మన ప్రభుత్వాన్ని దీవిస్తుండు, మన ముఖ్యమంత్రి గారిని దీవిస్తుండు, మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అని దీవిస్తుండు. అట్లాగే మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా దీవిస్తుండు. చామల గారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండే, భువనగిరిలో మనకంటే ముందు వర్షం స్టార్ట్ అయిందట, తడిచిపోయినామంటే వద్దులే అని చెప్పేసి మేమే చెప్పినాం. కాబట్టి మీ అందరూ వర్షంలో కూడా రాత్రి నిన్న 7 గంటలకు అనుకున్నాం కార్యక్రమం అని అనుకోగానే ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతను వారు భుజస్కంధాల పైన వేసుకొని ఇంత భారీ ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, అట్లాగే పాత్రికేయుల మిత్రులందరూ కూడా వర్షంలో కూడా ఈ ప్రోగ్రామ్ ని మిగతా రానటువంటి ప్రజలకు చూపించడానికి, సమాజానికి చూపించడానికి మీరు చేసినటువంటి ప్రయత్నానికి మీకు కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, అందరం కూడా క్షేమంగా ఇంటికి చేరుకుందామని చెప్పేసి తెలియజేస్తూ, అందరూ ఒక పేరు పేరున ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారి నాయకత్వం, రాజగోపాల్ అన్న గారి నాయకత్వం, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ